హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి లాగ్స్. ఫ్రెండ్స్, నేను కుందేలు మాంసం వండుతున్నా. చూడండి, కుందేలు కూర. ఇది కుందేలు అక్కడ విలేజ్లో మా అన్నయ్య మా ఆయన వెళ్ళి తీసుకొచ్చిరనమాట. అక్కడ పడతారు కుందేళ్ళు, పడతారనమాట. అక్కడ తీసుకొచ్చారు. అక్కడ మెదక్ సైడ్ వెళ్ళి ఇప్పుడు 1 కేజీ అంత ఉంది ఫ్రెండ్స్. మనము ఇది వండుతాము. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది, గట్టిగా ఉంటుంది ముక్క. చూడండి ఫ్రెండ్స్, నేను ఆయిల్ పోసుకుంటున్నాను. దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. ఒక మూడు స్పూన్లు అంతా ఆయిల్ వేసుకున్నా. కానీ చాలా బాగుంటుంది కుందేలు మాంసం. నేను ఉల్లిగడ్డలు తీసుకున్నా, ఒక 4 ఉల్లిగడ్డలు తీసుకున్నా. నేను గ్రేవీ మంచిగా వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. కలపాకు కూడా వేసుకున్నా. ఇది ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకు పెట్టాలంట ఫ్రెండ్స్. ఇది అందుకే మా పాప ప్రెగ్నెంట్ కదా, అందుకే తీసుకొచ్చిండు మా ఆయన. అందుకే వండుతున్నా నేను. తినబడదామని. కడుపులో ఉన్న పిల్లలు కుందేలాగా పరిగెడతారంట. నేను 1 స్పూను ఉప్పు వేసుకున్నా, 2 స్పూన్లు వేసుకున్నా ఉప్పు. ఉప్పు వేసుకుంటే తొందరగా ఎగుతాయి అన్నమాట ఉల్లిపాయలు. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నా 2 స్పూన్లు. వేసుకుంటున్నాను నేను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ముక్క చాలా గట్టిగా ఉంటుంది. సేమ్ మటన్ లివర్ ఎట్లుంటుంది అట్లుంటుంది. కలర్ కూడా అట్లనే అవుతుంది వండినాక. అట్లా రెడ్గా ఉంటుంది ఫ్రెండ్స్. కుందేలు మాంసము రెడ్గా ఉంటుంది అన్నమాట. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇది ఎంత బాగా మంచిగా వేపుకోవాలి నూనెలో. వేపుకుంటే చాలా బాగా అవుతుంది. ఇలా కలుపుకొని మనం పెట్టుకోవాలి. పసుపు కూడా వేసేసుకోవాలి ఇప్పుడే. ఫ్రెండ్స్, వీడియోలు సరిగ్గా చూడడం లేదు ఫ్రెండ్స్. వీడియోలు ఎవ్వరు చూడడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఏగింది కదా. దీంట్లో మనము 1 టమాటా తీసుకున్నాం. ఎక్కువ టమాటాలు వేసుకోవద్దు, 1 టమాటా తీసుకున్నా నేను. 1 టమాటా వేసుకున్నా. ఎక్కువ టమాటాలు వేసుకుంటే టేస్ట్ అనిపించదు అన్నమాట. చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా అవుతుంది. చాలా సింపుల్. కుందేలు కూర అంటే చాలా సింపుల్గా వండుకోవచ్చు. దీంట్లో అంత మసాలాలు ఏవి వేయకుండా ఖాళీ ధనియాల పొడి 1 వేసుకోవాలి, కొత్తిమీర 1 వేసుకోవాలి, కారము ఉప్పు అంతే, అల్లం ఎల్లిగడ్డ అంతే. చాలా బాగా అవుతుంది. కొత్తిమీర కూడా వేసుకున్నాను నేను. ఇలా కలుపుకోవాలి బాగా. చూడండి ఎంత బాగా వేగిందో. టేస్ట్ కూడా అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో కారం వేసేసుకుందాం. మేము కారం మంచిగానే తింటాం కాబట్టి ఒక 3-4 స్పూన్లు అట్లా వేసుకుంటాం. 4 స్పూన్లు వేసుకున్నా. మేము కారం ఎక్కువనే తింటాం ఫ్రెండ్స్. మీరు తగినంత వేసుకోండి. ఇప్పుడు మీరు ఎట్లా తింటారో అట్లా వేసుకోండి.
దీంట్లో మనం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు నేను ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్. రెండు గ్లాసులు పోసుకున్నాను. ఆ గ్లాస్తో 2 గ్లాసులు పోసుకున్నాను. ఉడకడం కూడా తొందరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇంక 2 గ్లాసుల కంటే కొంచెం తక్కువనే పోసుకున్నా. ఉడకడం కూడా తొందరగా ఉడుకుతుంది. మన కుక్కలు వేయాలనేది ఏముండదు. చాలా బాగుంటుంది. నేను గ్రేవీ అంతా ఏం ఉంచుకోలేదు, మొత్తం గట్టిగా చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రై లాగానే చేసుకున్నాను, చపాతీలో బాగుంటుందని. ఇప్పుడు మనం ధనియాల పౌడర్ వేసుకుందాము. ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్లు అంతా వేసుకున్నా. నేను 2 స్పూన్లు అంతా వేసుకున్నా. చూడండి, అట్లా దగ్గరికి కావాలా, మొత్తం దగ్గరికి కావాలా. దగ్గరికి అయితే మంచిగా అవుతుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు బాగా తినేవాళ్ళం ఫ్రెండ్స్. మా డాడీ తెచ్చేటాడు ఫ్రెండ్స్. చూడండి, అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఎవ్వరు చేసుకోవడం లేదు, అందరు చూస్తున్నారు, వదిలేస్తున్నారు అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. చూసిండ్రా, ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది కుందేలు కూర. అడవిలో దొరుకుతాయి కుందేళ్ళు. విలేజ్లల్లో చాలా అమ్ముతారు ఈ కుందేళ్ళని. ఎవరన్నా మీరు బంధువులు ఎవరన్నా ఉంటే అక్కడి నుంచి తెప్పించుకోండి, విలేజ్ నుంచి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేమైతే చాలా చిన్నగా ఉన్నప్పుడు చాలా తినేవాళ్ళం ఫ్రెండ్స్. ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.